ప్రతిరోజు మంచిగా మారటానికి ప్రయత్నించొద్దు. ప్రతిరోజు మంచితనం అనేటువంటి విత్తనాన్ని నీవు విత్తాలి. ఒకవేళ నేను 5 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ కూడా సాధిస్తే అప్పుడు నేను సక్సెస్ఫుల్లా అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. అంతసేపు పట్టదండి నీ సక్సెస్ ని డిటర్మైన్ చేయడానికి. ఎంతసేపు పడుతుంది అని నువ్వు ప్రశ్నించొచ్చు. ఎప్పుడు తెలుసా, నీ యొక్క విత్తనం మారిస్తే నీ యొక్క గమ్యాన్ని నువ్వు మార్చుకున్నట్టే. అంటే నీ యొక్క విజయము ఈ రోజే నిర్ణయిస్తావు. 5 సంవత్సరాలు పట్టదు. టుడే యు ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్ ఆర్ నాట్. ఆ యొక్క 5 సంవత్సరాలు తర్వాత అనుభవించాలని చెప్పి నువ్వు వేచి ఉంటున్నావేమో. అవసరం లేదు. ఈ రోజు నుండే ఆ యొక్క విత్తనాన్ని నువ్వు విత్తుతా ఉండు. నీ యొక్క దినదినము చేసేటువంటి ప్రక్రియను నీవు అనుభవిస్తా ఉంటావు. నీవు ఈరోజు ఏం విత్తుతున్నావు? విశ్వసనీయతను విత్తుతున్నావా? నీతి అనేటువంటి విత్తనాన్ని నీవు ఈరోజు విత్తుతున్నావా? నీవు ఈరోజు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? చిన్న చిన్నవి మానకుండా, ఆపకుండా, తప్పకుండా చేయగలిగేటువంటివి ప్రతిరోజు నువ్వు చేయు. నీ యొక్క చిన్న చిన్న నిర్ణయాల్లో దేవుణ్ణి నీవు గౌరవిస్తున్నావా? నీ యొక్క చిన్న చిన్న నిర్ణయాల్లో దేవుణ్ణి నీవు గణపరుస్తున్నావా? నీ యొక్క చిన్న చిన్న అడుగులలో నీవు దేవుణ్ణి గౌరవిస్తున్నావా అనేటువంటి ప్రశ్నని నువ్వు ప్రశ్నించుకో. నువ్వు అటువంటి విత్తనాన్ని నువ్వు విత్తిరోజు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం తీద్దాం. గెలేషియన్స్ చాప్టర్ 6 verse 7 నుండి చూద్దాం. 6వ అధ్యాయము 7, 8, 9. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమన్ను పంటను కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. ఇక్కడ మనం చాలా ఎక్కువగా ఒక మాట చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే పంట కొయ్యటం, విసుకగా మానక విత్తువాడు. ఇక్కడ 2 అంశాలు చూస్తున్నాము. ఒకటి ఏంటంటే శరీరం అని, ఇంకొకటి ఆత్మ అనేటువంటి పదాలు కూడా చూస్తున్నాం. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు 5 సంవత్సరాల్లో నువ్వు అనేటువంటి అంశం. 5 సంవత్సరాల్లో నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ ఇన్ ద నెక్స్ట్ 5 years? వచ్చే 5 సంవత్సరాల్లో నువ్వు ఎవరిలా ఉంటావు? హూమ్ ఆర్ యూ గోయింగ్ టు బీ? హౌ ఆర్ యూ గోయింగ్ టు బీ? నీ యొక్క 5 సంవత్సరాలు ఇప్పుడు 2024లో ఉన్నాం గనుక 2029 కల్లా నీవు ఎవరిలా ఉంటావు, ఎలాగవుతావు? హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ టు బీ అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. నువ్వు ఎంత వయసు ఉన్నా సరే, నీకు ఇప్పుడు ఎంత వయసు అయినా సరే, ఇప్పటి నుండి 5 సంవత్సరాలు లెక్కేసుకో. ఇప్పటి నుండి 5 సంవత్సరాలు నువ్వు ఎవరిలాగా, ఎలాగా, ఎక్కడ ఉండాలని చెప్పి ఆశిస్తున్నావు? ఈ యొక్క జీవితంలో 4 అంశాలు చాలా ప్రాముఖ్యము. 4 areas ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. ఈ 4 భాగాలు ఏంటంటే, మొట్టమొదటి భాగము ఆత్మీయంగా ఉండేటువంటి భాగము, ఆత్మీయమైనటువంటి భాగము. రెండవది సంబంధాలలో, అంటే సంబంధాలు నీవు కలిగి ఉండేటువంటి సంబంధాల భాగము. మూడవది ఆర్థికమైనటువంటి భాగము, ఆర్థికంగా నువ్వు ఎలా ఉంటావు. నాలుగవది శారీరకంగా నువ్వు ఎలా ఉంటావు, శారీరకంగా ఫిజికలీ నువ్వు ఎలా ఉంటావు, నీ యొక్క శరీరము ఎలాగా ఉంచుకుంటావు. సో మొట్టమొదటి ఈ యొక్క పాయింట్లో మనం చూసినట్లయితే ఆత్మీయమైనటువంటి భాగము, ఆత్మీయంగా నువ్వు ఎలా ఉంటావు, ఆత్మీయంగా నీ యొక్క ప్రజెంట్ ట్రాజెక్టరీ ఏ రీతిగా ఉంది. నువ్వు చెప్పొచ్చు, పాస్టర్ గారు ఆత్మీయంగా నేను చాలా బాగున్నానండి, దేవునికి చాలా సమీపంగా ఉంటున్నాను, దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నాను, దేవునికి చాలా దగ్గరగా నడుచుకుంటున్నాను, నా యొక్క ప్రార్థన జీవితము చాలా బాగుంది, రోజు వాక్యం చదువుతున్నాను, ప్రతిదినము యేసుకు దగ్గరగా మార్చివేయబడుతున్నానని చెప్పొచ్చు. లేదంటే నువ్వు ఇంకో రీతికి కూడా చెప్పొచ్చు, పాస్టర్ గారు అసలు చాలా కష్టమవుతుందండి, ఉదయం లేవడమే చాలా కష్టం, ప్రార్థన అనేది మర్చిపోండి, ఉదయం లేచి అసలు చర్చికి రావడమే ఒక పెద్ద గగనంలా ఉంటుంది, అసలు నా వల్ల కావట్లేదు, ఇంకా వాక్యం చదవడమా, అయ్య బాబాయ్ మర్చిపోండి మీరు అంటే నా పాపాలు కూడా మరలా తిరిగి వస్తున్నాయండి. ఇంతకుముందు ఆ యొక్క పాపాలన్నీ విడిచిపెట్టాను, కానీ మరలా పాత పాపాలన్నీ మరలా తిరిగి వస్తున్నాయి. అంటే నేను మరలా ఆ యొక్క పోర్నోగ్రఫీ చూస్తున్నాను, ఆ యొక్క మందుకి అలవాటైపోయి ఉన్నాను, మరలా ఈ యొక్క పాత ఎడిక్షన్స్ అన్నీ కూడా నా జీవితంలో క్రీప్ అయ్యి వస్తున్నాయి అని చెప్పి నువ్వు అనొచ్చు. దాని అర్థం ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఆత్మీయంగా నువ్వు ఎక్కువగా బలపడవు కదా. ఆ యొక్క ట్రాజెక్టరీ ఉంటే మన జీవితంలో, అటువంటి ఎదుగుదల ఉంటే ఆత్మీయంగా మనం ఎక్కువ బలపడం. దానివల్ల ఏమవుతుందంటే మనము
నిలువెచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి మనము మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయి మనము దేవుడి నుండి దూరపరచబడతాం. రెండవ భాగం మనం చూసినట్లయితే సంబంధాల యొక్క భాగము. సంబంధాలు, నీ యొక్క సంబంధాలలో నువ్వు ఎలా ఉంటున్నావు? హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్స్ బీయింగ్? అంటే పాస్టర్ గారు మంచి సంబంధాలు కలిగి ఉంటున్నానండి, నా యొక్క ఫ్రెండ్షిప్స్, చక్కటి ఫ్రెండ్షిప్స్ నేను కలిగి ఉంటున్నాను, గత 5 సంవత్సరాల్లో మంచి స్నేహితులు నేను కలిగి ఉన్నాను, వారు నన్ను బలపరుస్తున్నారు, నేను కూడా వారిని బలపరుస్తున్నాను, మేమందరం కలిసికట్టుగా దేవుళ్ళో ఎదుగుతున్నాము, మేము కలిసికట్టుగా పని చేసుకోగలుగుతున్నాము, కలిసికట్టుగా ఒకరికి ఒకరు సహాయపడగలుగుతున్నాము, ఇళ్ళల్లోకి సహాయపడగలుగుతున్నాము, మేము మంచి స్నేహాన్ని కలిగి ఉన్నాము. లేదు అంటే రెండవ రకము ఏంటి అంటే నా జీవితంలో అసలు స్నేహితులే లేరు, ఉన్న స్నేహితులు కూడా చాలా చెడ్డ స్నేహం ఉందండి, వారు భయంకరమైనటువంటి వ్యసనాల నుండి నన్ను తీసుకువెళ్తున్నారు, భయంకరమైనటువంటి అలవాట్ల నుండి నన్ను తీసుకువెళ్తున్నారు, దే ఆర్ వెరీ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయండి నాకు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకవేళ నువ్వు అటువంటి ఆలోచనలు కలిగి ఉంటే నీ యొక్క భార్యతో కూడా నువ్వు సరిగ్గా జీవించలేవు, నీ యొక్క భర్తతో కూడా సరిగ్గా జీవించలేవు. ఎందుకంటే వారికి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున విడాకులు ఇవ్వడానికి నువ్వు ఆలోచిస్తావు. సో నీ యొక్క సంబంధాలు నువ్వు ఎటు రీతిగా ఉన్నావు? ఒకవేళ నీ యొక్క భార్యతో నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లయితే నీ యొక్క వైవాహిక జీవితం ఇంకా బలపరచబడుతుంది. యువర్ మ్యారీడ్ లైఫ్ విల్ బి మచ్ బెటర్. అదే భార్యతో నువ్వు సరిగ్గా ఉండకపోయినట్లయితే నీ యొక్క వైవాహిక జీవితము సరిగ్గా ఉండదు. యు గోయింగ్ టు లూజ్ హర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మూడవ భాగం ఏంటంటే ఆర్థికంగా నువ్వు ఎలా ఉంటున్నావు? ఆర్థికంగా నువ్వు ఎలా ఉంటున్నావు? హౌ ఇస్ యువర్ ఫైనాన్షియల్ లైఫ్? కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఎదుగుదల బట్టి వారు చెప్పొచ్చు, పాస్టర్ గారు చక్కటి ఎదుగుదల వచ్చిందండి గడిచిన సంవత్సరాలన్నీ కూడా, నేను కొన్ని సంవత్సరాలు అయితే అసలు అప్పులన్నీ తొలగిపోతాయి, నేను అప్పు లేనటువంటి జీవితం జీవిస్తాను, నేను మంచి స్థాయిని పొందుకుంటాను, నా యొక్క ఆఫీస్లో కూడా మంచి స్థాయిని పొందుకుంటాను, మంచిగా ఇచ్చేటువంటి విశ్వాసిగా నేను తయారవుతానని చెప్పొచ్చు. లేదు అంటే లేదండి, నాకు అంత సీన్ లేదు, ఉన్న అప్పులే కాకుండా ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నాను, ఈ అప్పులు తీర్చబడడానికి ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నాను, ఇంకా ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదండి, అసలు ఈ యొక్క ఆర్థికంగా నేను బాగా కృంగిపోతున్నాను, ఐఎమ్ బీయింగ్ బర్డెన్డ్ ఫైనాన్షియలీ. ఒక క్రెడిట్ కార్డు తర్వాత ఇంకో క్రెడిట్ కార్డు, ఇంకో క్రెడిట్ కార్డు తర్వాత ఇంకో క్రెడిట్ కార్డు తీసుకొని ఎలా కడుతున్నానో కూడా నాకు తెలీదు అనేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. మరి శారీరకంగా అంటే మీరు నమ్మగలరో లేదో, శారీరకంగా కూడా నీవు గడిచిన సంవత్సరాల కన్నా వచ్చే సంవత్సరం ఇంకా బలంగా ఉండొచ్చు. ఎలాగంటే చక్కగా తిని మంచి ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ స్టైల్, చక్కటి వాకింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకా బలంగా ఉంటావు, ఇంకా శక్తివంతంగా ఉంటావు. ముసలయ్యే కొద్దీ బలహీనంగా అవ్వవు కానీ ఇంకా శక్తివంతంగా మార్చివేయబడతావు. సో ఈ యొక్క శారీరకంగా నువ్వు ఎలా ఉంటున్నావు? ఇప్పుడు మనం చెప్పగలిగినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా 100కు 100% నేను కరెక్ట్గా ఉంటానని చెప్పలేం, కానీ 99.9% మాత్రము కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు మనకు ఉండేటువంటి అలవాట్లు బట్టి. మరి వచ్చే 5 సంవత్సరాలలో నువ్వు ఎక్కడుంటావు? ఈ 4 భాగాల్లో వచ్చే 5 సంవత్సరాల్లో నువ్వు ఈ యొక్క 4 భాగాల్లో ఎక్కడ ఉంటావు? ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎలా చెప్పొచ్చండి నేను ఎక్కడ ఉంటాను అంటే, ఈరోజు నువ్వు కలిగి ఉండే అలవాటులు నీ రేపటిని రూపిస్తాయి. ఈరోజు నువ్వు కలిగి ఉండే అలవాటులు నీ రేపటిని రూపిస్తాయి. నువ్వు ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నావు ఈరోజు? వాట్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ యూ హ్యావ్ టుడే? మీకు విషయం చెప్పనా, నీవు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులను పోలి పుడతావు, కానీ నీవు చనిపోయేటప్పుడు మాత్రము నీ అలవాట్లను పోలి చనిపోతావు, నీ అలవాట్లు పోలి ఉంటావు. సో యూ లుక్ లైక్ యువర్ పేరెంట్స్ వెన్ యూర్ బోర్న్, కానీ నువ్వు చనిపోతున్నప్పుడు మాత్రం యూ లుక్ లైక్ యువర్ హ్యాబిట్స్. సో నీ యొక్క అలవాటులు ఏమై ఉన్నాయి ఈరోజు? నీవు గడిచిన 5 సంవత్సరాలు నీవు ఏదైతే చేస్తున్నావో, ఏదైతే చేసి ఉన్నావో దాన్ని బట్టే నువ్వు ఈరోజు ఉన్నావు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. గడిచిన 5 సంవత్సరాలు నీ అలవాట్లు ఎట్టి రీతిగా అయితే ఉన్నాయో దాన్ని బట్టే నీవు ఈరోజు రూపింపబడ్డావు. నీవు నీ యొక్క అలవాట్లతో నీవు సంతోషంగా ఉన్నావా? నీ అలవాటులు నీ యొక్క గమ్యము చేర్చేటువంటి పరిస్థితికి నేను తీసుకువెళ్తున్నాయా అనేటువంటి ప్రశ్నను నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఉద్దేశాలు ఏ కార్యము చేయవు, కానీ కార్యాలు జరిగించేలాగా ఉండేది ఏంటంటే నీ యొక్క అలవాట్లు.
నీ ఉద్దేశాలు ఏమాత్రము కూడా అవి నీకు హెల్ప్ అవ్వవు. యు మైట్ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్, కానీ మంచి ఉద్దేశములు కలిగి ఉంటే సరిపోదు, మంచి కార్యములు కూడా చేయాలి. హల్లెలూయా. మంచి కార్యములు కూడా చేయాలి, మంచి అలవాట్లు కూడా కలిగి ఉండాలి. నీ ఉద్దేశము నీ గమ్యాన్ని నిర్ణయించవు, కానీ నీ అలవాట్లు నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి. నీ ఉద్దేశములు నీ గమ్యాన్ని నిర్ణయించవు. చాలామంది అనుకుంటా ఉంటారు, మంచి ఉద్దేశం కలిగి ఉన్నానండి, నీ భార్యని ఎప్పుడు ప్రేమించాలని అనుకుంటావు, కానీ విసుకొచ్చినప్పుడు ఏం చేస్తావు? సో నీ కార్యాలు, నీ అలవాట్లు, అప్పుడు కూడా విసుకొచ్చినప్పుడు కూడా ప్రేమిస్తున్నావా? మీ భర్త ఒక్కొక్కసారి తింగరయాశలేస్తూ ఉంటాడు, అప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తావా, విసుక్కుంటావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మంచి ఉద్దేశములు కలిగి ఉంటే సరిపోదు, మంచి అలవాట్లు మాత్రమే మన యొక్క జీవితానికి ఉపయోగపడతాయి. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా సజీవంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది. మనము దేవుని యొక్క వాక్యాన్ని కానీ నమ్మినట్లయితే ఈరోజు మిమ్మల్ని దేవుని యొక్క వాక్యము ఒప్పింపజేస్తుంది. నమ్మినటువంటి వారందరూ కూడా ఆమేనని చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇందాక తీసినటువంటి వచనము 7వ వచనం నుండి చూద్దాం. మోసపోకుడి అనేటువంటి మాట చూస్తున్నాం మనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్ మాటలో చెప్పాలంటే పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, దేవుడు మోసం చేయలేమని చెప్తున్నాడు. అర్థమైందండి? దాని అర్థం ఏంటంటే ఊరికే దేవుడి నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎలా అయితే ఉన్నావో అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుణ్ణి నువ్వు వెక్కిరించలేవు, దేవుడిని నువ్వు మోసం చేయలేవు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయును. నువ్వు ఏదైతే విత్తుతావో నువ్వు ఖచ్చితంగా అదే కోస్తావని చెప్పి ఈ యొక్క మాటలో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, 8వ వచనం చూడండి. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. అంటే ఎవరైతే శరీరేచ్ఛలను ఎక్కువ ప్రోత్సహిస్తాడో, ఎవరైతే శరీరాన్ని ఎక్కువగా సంతోషపెట్టాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడో వాడు క్షయమును పంటను కోయును, శరీరం నుండే ఆ యొక్క పంటను కోయును. అంటే దాని అర్థము ఒకవైపు ఆత్మ ఉంది. ఇంకా చూద్దాము. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమునను అను పంటను కోయును. అంటే ఒకవైపు శరీరం ఉంది, శరీరంలో విత్తితే నీవు డిస్ట్రక్షన్ని కోస్తావు, క్షయాన్ని కోస్తావు. రెండవది ఏంటంటే ఆత్మ ఉన్నది, ఆత్మలో నువ్వు విత్తినట్లయితే ఆత్మ ఫలాల్ని కోస్తావు. హల్లెలూయా. ఆత్మ ఫలం యొక్క ఆ యొక్క పంటను నువ్వు కోస్తావు. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు పంట కొద్దుము. అంటే మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే, అయ్యో పాస్టర్ గారు నేను ఎంతో ప్రయత్నిస్తున్నానండి, కానీ ఆ యొక్క ప్రయత్నానికి ఫలితాలు రావట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ మై లేబర్ అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు. అలా అనుకోకుండా వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నీ యొక్క విత్తుతా వెళ్ళు, ఒకరోజు ఖచ్చితంగా ఆ యొక్క పంట యొక్క లాభము నీవు పొందుకుంటావు. దైవత్వము నిత్య జీవము ఒకవైపు ఉంది, లేక నీకు నాశనము మరణము ఇంకొక వైపు ఉంది. రెండు వాటిలో నువ్వు దేన్ని ఎంచుకుంటావు? అనేక సార్లు శారీరకమైనటువంటి ఇచ్చలను చేయటం చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది, అది మనకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ నువ్వు గమనించు, అది తాత్కాలికం మాత్రమే, అది ఎక్కువ కాలం ఉండదు. కానీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క తరిఫీదులోకి వెళ్తూ ఉంటావో ఆ యొక్క ఆత్మీయ ఎదుగుదల నీకు నిత్య జీవమును ఇస్తుంది, ఎక్కువ కాలము నీకు అది ఉపయోగపడతా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను చేస్తున్నానండి కానీ నాకేం రావట్లేదు, అయ్యయ్యో ఎందుకండి నాకు ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, నువ్వు ఆ కాలములో నువ్వు విత్తినటువంటి విత్తనము దాని యొక్క ఫలాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. దాని అర్థం ఏంటంటే, అప్పుడు విత్తినటువంటి విత్తనం యొక్క పంట ఇప్పుడు వచ్చింది, ఆ యొక్క పంటను నువ్వు ఇప్పుడు కోస్తున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు, దాని యొక్క ఫలాన్ని నీవు ఇప్పుడు అనుభవిస్తున్నావు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు కోస్తున్న పంట నీకు నచ్చుతుందా? నీవు కోస్తున్నటువంటి పంట నీకు నచ్చుతుందా? ఏమంటే ఈ మాట వినే ఉండుంటాం, వాడి పంట పండిందండి అని చెప్తాం, గుర్తుందండి. దాని అర్థం ఏంటంటే, నువ్వు విత్తుతా ఉంటావు, ఒకరోజు అది ఫలిస్తుంది. ఈరోజు నీవు ఫలించినటువంటి ఆ యొక్క పంట నీకు నచ్చిందా? ఆర్ యు హ్యాపీ విత్ దాట్? నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రవర్తన యొక్క మార్పు నిజమైన మార్పు కాదు.
ఆత్మీయ రూపాంతరం మాత్రమే నిజమైన మార్పు, అది శాశ్వతమైనటువంటిది. అనేక సార్లు మనము మన యొక్క ప్రవర్తన మార్చుకుంటూ ఉంటాం, కానీ ఆ యొక్క ప్రవర్తన మార్పు ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండాలంటే, అది శాశ్వతమైనటువంటి మార్పు నీకు కావాలంటే ఆత్మీయంగా నువ్వు రూపాంతరం చెంది ఉండాలి. యూనిట్ బి ఫిజికలీ, యూనిట్ బి స్పిరిచువలీ ట్రాన్స్ఫార్మ్డ్. నీవు నీ గురించి ఏమని అనుకుంటావో దాన్ని బట్టే నీవు క్రియలు చేస్తూ ఉంటావు. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు ఈరోజు? వాట్ ఈస్ దట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నువ్వు నీ గురించి ఏమని ఆలోచిస్తున్నావు, దాన్ని బట్టే నీ యొక్క క్రియలు చేస్తూ ఉంటావు. ఈరోజు నేను మీకు 3 నియమాలు ఇస్తాను. 3 నియమాలు. ఇది ఏ నియమాలంటే విత్తుట, కొయ్యుట. ఈ 3 నియమాలు నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి నా యొక్క వర్తమానం ముగిస్తాను. కానీ ఈ యొక్క 3 నియమాలు నేర్చుకోక మునుపు మనం దానికి ఒక చిన్న ఫౌండేషన్ వేద్దాం ఈ యొక్క 5 పాయింట్ల ద్వారా. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీవు ఎవరిని పోలి ఉండుటకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. ఎవరిని పోలి ఉండటకు దేవుడు నిన్ను పిలుచుచున్నాడు? ఆత్మీయంగా ఉండడానికా, శారీరకంగా ఉండడానికా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నీవు నిజంగా మార్చుకోవాలి అన్నట్లయితే, నీవు ఎవరై ఉన్నావు అని నీవు అనుకుంటున్నావో దానిని మార్చుకోవాలి. ఒకవేళ నీవు నిజంగా మార్చుకోవాలన్నట్లయితే, నీవు ఎవరై ఉన్నావు అని చెప్పి నీవు అనుకుంటున్నావో దానిని నీవు మార్చుకోవాలి. రెండవది ఏంటంటే, ఎందుకు మారాలనుకుంటున్నావు? ఎందుకు మారాలనుకుంటున్నావు? నేను ఎందుకు మారాలనుకుంటున్నాను? ఉదాహరణకి, నేను ఎందుకు ధనవంతుని అవ్వాలనుకుంటున్నానంటే, ధనము చాలా మంచి క్రియలు చేస్తుందనా అని మారాలా అనేటువంటి ప్రశ్నను నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. నన్ను అడిగినట్లయితే, కాదండి, ధనము మంచి క్రియలు చేస్తుంది కాబట్టి నేను మారాలనుకోవట్లేదు, నేను ధనవంతుని అవ్వాలనుకోవట్లేదు. నేను ధనవంతుడిగా ఎందుకు ఉండాలనుకుంటున్నానంటే, ధనవంతుడిగా ఉంటూ దేవుణ్ణి గణపరచాలి కాబట్టి. నేను మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఎందుకు జీవించాలనుకుంటున్నాను? ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం ద్వారా దేవుణ్ణి గణపరచొచ్చు గనక. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఈ యొక్క ఎందుకు నీవు అట్టి రీతిగా మారాలనుకుంటున్నావు అనేటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యము. మూడవ ప్రశ్న ఏంటంటే, ఏ అలవాటును నువ్వు ప్రారంభించాలనుకుంటున్నావు? ఏ అలవాటును నువ్వు ప్రారంభించాలనుకుంటున్నావు? నువ్వు మారాలనుకుంటున్నావు కదా. మారాలనుకుంటున్నప్పుడు నీవు కొన్ని అలవాట్లను ప్రారంభించాలి. కొన్ని అలవాటులు, ఆ అలవాటులే నీ యొక్క జీవితాన్ని మార్చివేస్తాయి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కొన్ని అలవాట్లని నీవు పెంపొందించుకోవాలి. కొన్ని అలవాట్లను నీవు విడిచిపెట్టాలి. అర్థమవుతుందండి? కొన్ని అలవాట్లను నీవు అలవాటు చేసుకోవాలి, కొన్ని అలవాట్లను విడిచిపెట్టాలి. ఏ అలవాట్లు విడిచిపెట్టాలి, ఏ అలవాట్లని నీవు పెంపొందించుకోవాలో ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలని నా యొక్క ఆశ. దేవుణ్ణి గణపరిచేటువంటి అలవాట్లను నువ్వు పెంపొందించుకోవాలి. దేవుణ్ణి అగౌరవపరిచేటువంటివి నీవు వదులుకోవాలి. దేవుణ్ణి గణపరిచేటువంటి అలవాట్లు ఏమై ఉన్నాయి? ప్రేమించడం, విశ్వసనీయత చూపించడం, నమ్మకం చూపించడం. నీవు దేవుణ్ణి ప్రేమించేటువంటి అలవాట్లు, దేవుణ్ణి గణపరిచేటువంటి అలవాట్లు నీ జీవితంలో పెంపొందించుకోవాలి. ఎటువంటి అలవాట్లు నీవు తీసివేయాలి? దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి అలవాట్లని నీవు తీసివేయాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, 4వది ఏంటంటే, నీవు ఎలాగా మారగలవు? ఎలాగా నీవు మారగలవు? హౌ డు యూ చేంజ్? ఎలా మారగలవంటే, నువ్వు ప్రయత్నించొద్దు, కానీ ట్రైన్ చేయబడాలి. నువ్వు ప్రయత్నించొద్దు, ట్రైన్ చేయబడాలి, అప్పుడే మారగలవు. అంటే దాని అర్థం ఏంటంటే, అనేక మార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాము, అవ్వలేదు. తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నించాము, అయ్యిందో అవ్వలేదో నాకు తెలియదు. మనం ప్రయత్నించినప్పుడు ఎప్పుడు అవ్వవు. ఉదాహరణకి బాగా అర్థం అవ్వాలంటే, మంచి ఆహారం తినాలండి అని అనుకుంటావు, హెల్దీ ఆప్షన్స్, మీట్ కట్ ఆఫ్ చేసేయాలి, ఫ్యాటీ ఫుడ్స్ని కట్ ఆఫ్ చేసేయాలని ఒకరోజు ప్రయత్నిస్తావు, రెండో రోజు ప్రయత్నిస్తావు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు వరకు బాగానే ఉంటుంది. 6వ రోజు తిరిగి వస్తుంది ఆ యొక్క జర్ము నీ మైండ్లో. ఏమనంటే, ఆహా, ఆ మాంసం ఎంత బాగుంటుందని. ఎందుకు అలా చేస్తాదంటే, నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు కాబట్టి. డోంట్ ట్రై, రాదర్
ట్రైన్ యువర్ సెల్ఫ్. మరి ఈ యొక్క ట్రైనింగ్ని ఎలా పొందుతాము, ఈ యొక్క తర్ఫీదుని ఎలా పొందుతామంటే, మనకి ఇప్పుడు ఒలింపిక్స్ జరిగాయి కదా. ఒలింపిక్లో మనం పార్టిసిపేట్ చేయడానికి మనం ట్రై చేస్తామా, ట్రైన్ అవుతామా? ట్రైన్ అవుతాం. ఆ ట్రైనింగ్ ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? ఎప్పుడో మొదలవుద్ది. వారు ప్రతిరోజు వారిని వారు ఆ యొక్క ట్రైనింగ్లో పాలు భాగస్తులు చేసుకుంటూ ఉంటారు. అలాగే దేవుణ్ణి గణపరిచేటువంటి అలవాటులను నీవు ట్రైన్ చేసుకుంటూ ఉండాలి, నీవు ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఐదవది ఏంటంటే ప్రభావము. ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే నీవు మంచి ప్రభావమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలవు. ప్రభావమైనటువంటి జీవితము జీవించడం అంటే నీవు ఎలాగైతే జీవిస్తావో, నీవు ఏ మార్గములో అయితే నడుస్తావో అది నిన్ను నిర్ణయిస్తుంది. ఆ యొక్క మార్గము నిన్ను నిర్ణయిస్తుంది. దాని అర్థం ఏంటంటే, నీవు ఈరోజు విత్తుతున్నటువంటి ఈ యొక్క విత్తనాలు రేపు ప్రొద్దుట నీకు పంటనిస్తాయి. ఈరోజు నువ్వు ఏ విత్తనాలు అయితే విత్తుతున్నావో ఆ యొక్క విత్తనాల యొక్క ఫలితాన్ని నీవు రేపు ప్రొద్దుట అనుభవిస్తావు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నేను చెప్పినట్టు ఈ యొక్క 3 నియమాలు నేను మీకు నేర్పిస్తాను. విత్తడం మరియు పంటను కోసే యొక్క 3 నియమాలను నేను ఈరోజు మీకు నేర్పిస్తాను. ఈ యొక్క 3 నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే, నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. ఏంటండి? నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. రెండవ నియమం ఏంటంటే, నువ్వు విత్తిన దానిని కన్నా ఎక్కువ పంటను కోస్తావు. ఏంటది? నువ్వు విత్తిన దానికన్నా ఎక్కువ పంటను కోస్తావు. మూడవ నియమం ఏంటంటే, నువ్వు విత్తిన తర్వాత పంటను కోస్తావు. మూడవది ఏంటండి? విత్తిన తర్వాత. సో ఈ 3 జాగ్రత్తగా గమనించుకోండి. ఈ మూడటిని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొట్టమొదటిది, నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను కోస్తావు. ఉదాహరణకి, నువ్వు ఒక రకమైనటువంటి విత్తనాన్ని విత్తితే అదే రకమైనటువంటి చెట్టును నువ్వు చూస్తావు, లేకపోతే అనుభవిస్తావు. ఎప్పుడైనా పుచ్చకాయల్ని మనం విత్తి మామిడి చెట్టు వచ్చిందా? పుచ్చకాయ విత్తనాన్ని విత్తి మామిడి చెట్టు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? ఎవరికి రాదు. ఎందుకంటే అది రాదు, అది అసాధ్యము. నువ్వు మామిడి టంకను విత్తితే మామిడి చెట్టే వస్తుంది. నువ్వు ఏ పంటనైతే విత్తుతున్నావో, నువ్వు ఏ విత్తనాన్నైతే విత్తుతున్నావో నువ్వు ఆ పంటనే నువ్వు కోస్తావు. దాని అర్థం ఏంటంటే, నువ్వు దైవికమైనటువంటి అలవాటులను నువ్వు విత్తితే దైవికమైనటువంటి అలవాటులను నీవు పంటగా కోస్తావు. నీవు దైవికమైనటువంటి మంచి అలవాట్లను విత్తితే నీవు మంచి అలవాట్లను పంటగా కోస్తావు. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూద్దాం. నీ ప్రవర్తన ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు. చూడండి, మీరు చెడుతనమును విత్తితే దేనికి వస్తున్నారు? పాపానికి వస్తున్నారు. సో అయ్యో ఎందుకండి ఇలాంటి అవుట్కమ్ ఎందుకు వచ్చింది, ఎంత ఘోరమైనటువంటి అవుట్కమ్ ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు ఆలోచించొద్దు. ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు నువ్వు ఆ యొక్క చెడు తలంపులు కోసావు, ఆ చెడు తలంపుల్ని నీవు విత్తావు. నీ యొక్క అలవాటులు చెడ్డగా ఉంటే నీ పంట కూడా చెడ్డగా ఉంటుంది. నీ అలవాటులు చెడ్డగా ఉంటే నీ పంట కూడా చెడ్డగా ఉంటుంది. అనేక సార్లు మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు లేట్గా వెళ్తూ ఉంటాం. లేట్గా వెళ్ళడం అలవాటు అయిపోయింది అనుకోండి, ప్రమోషన్ వస్తుందా? రాదు. లేట్గా వెళ్ళటమే కాకుండా ఎప్పుడు లేట్గా వెళ్ళినా మా మేనేజర్ తిడతాడు. ఎందుకు తిడతాడు అర్థం కాదు నాకు అని చెప్పి నువ్వు మీ మేనేజర్ని కూడా తిట్టుకుంటూ ఉంటావు. ప్రమోషన్ వస్తుందా? రాదు. దాని అర్థము నీకు ప్రమోషన్కి నీకు అర్హత లేదనా? కాదండి, ప్రమోషన్కి నీకు అర్హత ఉంది, కానీ నీ అలవాటులకు ఆ యొక్క అర్హత లేదు. నీ యొక్క అలవాటులకు ఆ యొక్క అర్హత లేదు. నీ అలవాటులు ఏదైతే అయి ఉంటుందో నీవు ఆ రీతిగానే ఉంటావు. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ
నీవు ఎప్పుడు కూడా లైంగికమైనటువంటి ఆలోచనల చేత నింపబడి ఆ యొక్క పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి స్త్రీలను చూస్తే ఇంకా వారు ఆ యొక్క లైంగిక ఆలోచనలు మాత్రమే నీవు కలిగి ఉంటూ నీవు అటువంటి జీవితము జీవించినట్లయితే వైవాహిక జీవితంలో నీకు ఆ యొక్క సాన్నిహిత్యం ఉంటుందా? ఉండదు. నీ యొక్క భార్యతో నీవు చక్కటి సహవాసము చేయగలవా? చేయలేవు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు చెడ్డ విత్తనం విత్తావు గనుక, ఆ యొక్క లైంగికమైనటువంటి ఆలోచనలు విత్తావు గనుక నీవు ఆ యొక్క లైంగిక ఆలోచనల యొక్క ఫలితాన్నే నీవు పొందుతూ ఉంటావు. గుర్తుపెట్టుకో, అది శిక్ష కాదు, అది పంట. నీ పంట పండింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కోస్తున్న పంట నీకు నచ్చకపోతే నువ్వు విత్తే విత్తనాన్ని మార్చుకోవాలి. నువ్వు కోస్తున్న పంట నీకు నచ్చకపోతే నువ్వు విత్తే విత్తనాన్ని మార్చుకోవాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇందాక మనం చూసినటువంటి ఆ యొక్క 4 భాగాలు, ఆత్మీయమైనటువంటి భాగము, శారీరకమైనటువంటి భాగము, ఆ యొక్క ఎమోషనలీ, ఒకవేళ నువ్వు భౌతికంగా శారీరకంగా నీవు ఆరోగ్యంగా లేకపోయినట్లయితే నువ్వు దేన్నైతే విత్తుతున్నావో దానిని ఈరోజు మార్చుకోవాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. రెండవ నియమం ఏంటంటే, నువ్వు విత్తిన దానికన్నా ఎక్కువ పంట కోస్తావు. నువ్వు విత్తిన దానికన్నా ఎక్కువ పంట, చెప్పండి అందరూ, కోస్తావు. దాని అర్థం ఏంటంటే, నువ్వు విత్తిన దానిని దేవుడు అధికం చేస్తాడు. గాడ్ మల్టిప్లైజ్ వాట్ ఎవర్ యు సో. నువ్వు ఏదైతే విత్తుతావో దానికన్నా ఎక్కువగానే దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. ఈ యొక్క మాటను మనము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో చూడొచ్చు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించువారని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా, అంటే 100 టైమ్స్. నువ్వు 100 టైమ్స్ నువ్వు మల్టిప్లై చేస్తున్నావు. దేన్నైతే విత్తుతున్నావో దానిని నువ్వు ఎన్ని టైమ్స్ అండి? 100 టైమ్స్. 100 టైమ్స్ నువ్వు మల్టిప్లై చేయగలవు. దాని అర్థం ఏంటంటే, ఒక్క విత్తనము నీకు 100 రెట్లు ఆశీర్వాదాన్ని ఇవ్వగలదు. ఒక్క విత్తనము 100 రెట్లు ఆశీర్వాదాన్ని ఇవ్వగలదు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, మీరు ఆఫీస్ రూమ్లోకి నడుచుకొని వెళ్ళి, లేకపోతే ఏదైనా రూమ్లో నడుచుకొని వెళ్ళి, అక్కడ మీరు అందరితో చక్కగా ఉన్నారనుకోండి. మీతో అందరు చక్కగా ఉంటారా, చెడ్డగా ఉంటారా? చక్కగా ఉంటారు. ఒకవేళ అదే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి, ఏంటి ఇవిడ ఎలా ఉంది, ఈవిడికి బాగుందమ్మా, ఈయనకి బాగుందండి ఈయన కార్యక్రమం బాగుంది, ఏంటో ఎలా ఉన్నావు అని చెప్పి ప్రతి ఒక్కరిని పిక్ చేశారనుకోండి, మీకు ఏ ఫలితం వస్తుంది? చెడ్డగా వస్తుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే, మీరు నా భార్యని ఉంటారు కదా, నా భార్య నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తుంది, నా భార్య చాలా అధికంగా ప్రేమిస్తుంది, నేను ఆమె చక్కగా చూసుకుంటా, ఆమె చక్కగా ప్రేమిస్తాను, ఆమె చక్కగా చూసుకుంటాను. ఆమె నన్ను చాలా ఎక్కువ గౌరవిస్తుంది. అంటే నేను పొందేటువంటి అర్హత కన్నా, నేను ఉండేటువంటి అర్హత కన్నా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆమెను చక్కగా చూసుకుంటాను కనుక. ఆమెకి నేను ఏదైతే ఇస్తానో అది మల్టిప్లై చేసి నాకు తిరిగిస్తుంది, రెట్టింపు చేసి తిరిగిస్తుంది. ఒకవేళ నేను ఆమెకు కానీ ఆమెను సరిగ్గా చూసుకోలేదనుకోండి, ఆమెను కానీ నేను సరిగ్గా పట్టించుకోలేదనుకోండి, నాకేమిస్తుంది తెలుసా? మీకు ఇచ్చినట్టే నరకాన్ని ఇస్తుంది. గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే తిరిగి కోస్తావు. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే నువ్వు అనుభవిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా భార్య చాలా చక్కటిది, చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా నవ్వుతుంది, చాలా చక్కగా చూసుకుంటుంది. ఎప్పటి వరకు అంటే నేను ఆమెతో సరిగ్గా ఉన్నంత వరకు. వాట్ ఎవర్ యూ గివ్, షీ మల్టిప్లైజ్ అండ్ గివ్స్ ఇట్ బ్యాక్. నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీకు మరలా తిరిగి వస్తూ ఉంటుంది. అందుకే ఒక చిన్న ఫార్ములా ఇచ్చాను మీ అందరికీ సులభంగా అర్థం కావడానికి. ఏంటా ఫార్ములా అంటే, చిన్నవి ప్లస్ మంచి నిర్ణయాలు ప్లస్ స్థిరత్వము ప్లస్ సమయము ఈజ్ ఈక్వల్ టు తీవ్రమైన వ్యత్యాసము. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. తీవ్రమైన వ్యత్యాసం కావాలండి అని చెప్పి అనుకుంటా ఉంటాం కదా మనం. ఆ తీవ్రమైనటువంటి వ్యత్యాసం కావాలంటే, అంటే పెద్ద మార్పు కావాలండి నాకు
ఐ నీడ్ రాడికల్ చేంజ్ అని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు కదా. ఆ రాడికల్ చేంజ్ నీకు కావాలంటే నువ్వు రాడికల్గా మారిపోవద్దు. అర్థమవుతుందా? రాడికల్ చేంజ్ నీకు కావాలంటే, ఆ యొక్క గొప్ప మార్పు నీలో కావాలంటే నువ్వు ఒక తీవ్రవాదిగా మారిపోవద్దు. కానీ ఎలాగా, మరి ఎలా వస్తుంది ఆ యొక్క తీవ్రమైనటువంటి మార్పు అంటే ఇలా వస్తుంది. చిన్న చిన్న నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, చిన్నవి ప్రతిరోజు తీసుకుంటా వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్ళాలి? స్థిరంగా, మానకుండా, ఆపకుండా నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి. అంటే ఒక నెల రోజులా కాదు, 2 నెలలా కాదండి. నీవు ప్రతిరోజు, ఎన్ని రోజులు? ప్రతిరోజు స్థిరంగా నువ్వు ఎప్పుడైతే వ్యవహరిస్తూ ఉంటావో, ప్రతిరోజు మంచి చిన్న నిర్ణయాలు తీసుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటావో, ఒక దినాన్న ఒక తీవ్రమైనటువంటి వ్యత్యాసము నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క జీవితంలో నీవు అనుభవిస్తావు. హల్లెలూయా. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2 కుర్రోళ్ళు ఉన్నారనమాట. 2 కుర్రోళ్ళు. మొట్టమొదటి వ్యక్తి చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. చర్చికి రెగ్యులర్గా రాడు. చాలా ఇన్కన్సిస్టెన్సీ. ఒకవేళ చర్చికి ఎప్పుడైనా వచ్చినా 10:30కి ఆరాధన అంటే 11 గంటలకు వస్తాడు. ఈయనగా అయ్యో నేను చర్చికి లేట్గా వెళ్తున్నానే అని చెప్పి ఇంటికి లేట్గా వెళ్తాడు. ఇంటికి లేట్గా వెళ్తున్నాడు కదా అని చెప్పి బాధతో, దిగులుతో మందు తాగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బాధ, ఆ దిగులు, అయ్యో నేను దేవుడికి సమీపంగా ఉండలేకపోతున్నానే అని ఇంకా ఎక్కువ బాధపడి ఇంకో గ్లాస్ ఎక్కువ తాగేస్తూ ఉంటాడు. అయ్యో ఏంటి బాధ, ఏంటి ఆలోచనలు, ఇవన్నీ ఎందుకు నన్ను ఇలా పీడిస్తున్నాయి, నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ మరొక గ్లాస్ ఎక్కువ తాగేస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, ఆయన తన జీవితంలో చూడకూడనటువంటి విషయాలని చూస్తూ ఉంటాడు, చూడకూడనటువంటి దృశ్యాలని చూస్తూ ఉంటాడు. ఆయన చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. 2వ వ్యక్తి ఉన్నాడు. ఈయన చర్చికి ఎప్పుడు వస్తూ ఉంటాడు, క్రమం తప్పకుండా వస్తాడు. 10:30 కంటే 10:15కే వస్తాడు. ఈయన చాలా చక్కటి ఆలోచనలు కలిగి ఉంటాడు. ఈయన దేవుడికి దగ్గరగా ఉంటాడు. కానీ ఒక చెడ్డ అలవాటు ఉంది ఈయనకి. ఏంటదంటే మందు తాగుతాడు, సిగరెట్లు కాలుస్తాడు. అయ్యో అనేటువంటి బాధ మాత్రం లేదు. చక్కగా మందు తాగుతాడు, సిగరెట్లు కాల్చేస్తాడు. పడుకునే ముందు మాత్రం బైబిల్ చదువుతాడు, చక్కగా ప్రార్థన చేసుకుంటాడు. దేవా నేను మారాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేసుకుంటాడు. తన జీవితం అలా గడుస్తూ ఉంటుంది. ఈ 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని ఇప్పుడు మనము ఒకసారి పరిశీలిద్దాం. మొదటి వారాన్న ఈ ఇద్దరికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా అంటే ఏమి ఉండదండి. 2వ వారాన్న ఉంటుందా అంటే ఉండదు. నెల రోజుల్లో ఉండదు, 2 నెలల్లో ఉండదు, 10 నెలల్లో ఉండదు, 15 నెలలకి ఉండదు. అంటే సంవత్సరం దాటింది. 24 నెలలకి కొంచెం ఉండొచ్చేమో. 27వ నెలను మాత్రము 27th మంత్, 27వ నెల అంటే సంవత్సరంన్నర దగ్గర అవుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలకు వచ్చేసరికి ఇద్దరిలో గొప్ప వ్యత్యాసం వస్తుంది. ఏంటో తెలుసా వ్యత్యాసము? ఈ యొక్క మొట్టమొదటి వ్యక్తి ఆయన తాగుతున్నాడటువంటి బాధలో ఇంకొక గ్లాస్ కూడా కలిపి 2 గ్లాసులు తాగుతూ ఉంటున్నాడు అనమాట. అంటే ఒక్క గ్లాస్కి 125 క్యాలరీస్ యాడ్ అవుతుంది ఒక గ్లాస్ ఆల్కహాల్కి. అలాగా మనం ఈ యొక్క 27 నెలలు లెక్కేసుకుంటే ఆయన దగ్గర 15 కేజీలు బరువు పెరిగిపోయాడు. ఎన్ని కేజీలండి? 15 కేజీలు బరువు పెరిగిపోయాడు. దేవుడికి ఇంకా దూరస్తుడయ్యాడు. దేవుడికి ఇంకా దూరంగా తన యొక్క జీవితాన్ని ఆయన దూరపరుచుకున్నాడు. ఆయన ఈ ఒత్తిడి ఉండడం వలన, తాగుడు ఉండడం వలన ఆ యొక్క ఆఫీస్లో కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది, మేనేజర్ తిడతా ఉంటున్నాడు. తన యొక్క ఆఫీస్లో ఎదుగుదల లేదు, అంటే ఆర్థికంగా కూడా ఎటువంటి ప్రమోషన్ లేదు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా ఎక్కువ పడుతున్నాడు. తన యొక్క భార్య కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఏమనంటే ఎందుకయ్యా నువ్వు ఇలా ఉంటున్నావు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఆఫీస్లో ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఇవన్నీ కాకుండా పోర్నోగ్రఫీకి ఇంకా ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు. పోర్నోగ్రఫీకి ఇంకా అడిక్ట్ అయిపోయి ఒకరోజు ఏమైందంటే భార్యకి దొరికిపోయాడు పోర్నోగ్రఫీ చూస్తూ. ఇంకా వారి యొక్క వైవాహిక జీవితం కూడా చీలిపోతుంది, డివోర్స్కి చాలా దగ్గర అయిపోయింది. ఇప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉందంటే అంత బాలే.
గుర్తుపెట్టుకోండి, అది ప్రారంభమైంది ఎక్కడ, దాని యొక్క విత్తనం ఎక్కడ ప్రారంభమైందంటే ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటి విత్తనం. స్థిరత్వము లేకపోవటం, మానక చేయటం, మానక చేయటం అనేటువంటిది లేదు ఆయన యొక్క జీవితంలో. దానివల్ల ఏమైందంటే ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు వారి యొక్క వైవాహిక జీవితం కూడా ఆల్మోస్ట్ విరిగేటువంటి పరిస్థితిలో ఉంది. రెండో వ్యక్తి ఉన్నాడు. ఈ రెండో వ్యక్తి 27 నెలలకి ఏమైందంటే దేవునికి ఇంకా సమీపస్తుడయ్యాడు. దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా చదివాడు. దేవునికి ప్రతిరోజు ప్రతిదినము ప్రార్థన మొదలుపెట్టాడు. దేవునికి ఎంత సన్నిహితుడైపోయాడంటే తనకుండేటువంటి అలవాట్లు కూడా మార్చివేయబడ్డాయి. తనకుండేటువంటి ఆ యొక్క స్మోకింగ్ హ్యాబిట్, ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్, మందుని ఆయన మానివేశాడు. ఎందుకు మానేశాడో తెలుసా? ఒకరోజు దేవుడు ఆయనకు వాక్యం ద్వారా తనతో మాట్లాడాడు. ఏమనంటే, నీకు ఈ యొక్క నువ్వు తీసుకున్నటువంటి ఈ యొక్క డ్రింక్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, నీకు చెడుని ఇస్తుందని మాట్లాడాడు. నువ్వు పీలుస్తున్నటువంటి ఆ యొక్క పొగ నేను బలహీనపరుస్తుంది అనేటువంటి వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఎప్పుడైతే అలాగ మాట్లాడాడో ఆ యొక్క చెడు అలవాట్లు 2 కూడా ఆయన కోల్పోయాడు. మంచి అలవాట్లని ఆయన అలవాటు చేసుకున్నాడు. అప్పుడు ఏమైందంటే తన యొక్క అప్పు కూడా తీర్చివేయబడింది. ఆఫీస్లో మంచి స్థానాన్ని సంపాదించాడు. మంచి ఎదుగుదల వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, హైక్ వచ్చింది. తన యొక్క అప్పులు తీర్చివేయబడ్డాయి. తన యొక్క భార్యతో మంచి సన్నిహిత సంబంధం తను కలిగి ఉన్నాడు. ఇప్పుడు వెకేషన్స్ కూడా వెళ్తున్నాడు. నీవు ఎవరిలా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నావు? నీవు ఈ 2 వ్యక్తుల్లో ఎవరిని పోలి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నావు? గుర్తుపెట్టుకో, నువ్వు పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాల్సినటువంటివి కాదు, చిన్న చిన్న మార్పులు నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు అమర్చుకోవాలి. అప్పుడప్పుడు నువ్వు చేసే పనులు పెద్ద మార్పుల్ని కలిగించవు. మానక క్రమముగా చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క మార్పు నీలో కలుగుతుంది. మానక క్రమంగా చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క మార్పు నీలో కలుగుతుంది. అప్పుడప్పుడు చేయొద్దు, ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎప్పుడు మంచి అలవాట్లలోకి వెళ్తూ ఉండాలి. గుర్తుపెట్టుకో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క పంట నీకు ఈరోజు నచ్చకపోయినట్లయితే నువ్వు మార్చాల్సింది ఏంటంటే విత్తనాన్ని మార్చాలి. నీవు ఈరోజు ఏ విత్తనానికి ఇష్టపడుతున్నావు? మొట్టమొదటిది ఏంటంటే నువ్వు ఏది విత్తుతావో నువ్వు అదే కోస్తావు. రెండవది ఏంటంటే నువ్వు విత్తిన దానికన్నా ఎక్కువ పంటను కోస్తావు. మూడవది ఏంటంటే నువ్వు విత్తిన తర్వాత మాత్రమే నీ పంటను కోస్తావు. అనేక మార్లు మనము ఏమని ఆలోచిస్తామంటే, అయ్యా పాస్టర్ గారు, నేను విత్తుతున్నానండి కానీ ఏ పంటని నేను అనుభవించట్లేదు. నేను విత్తుతున్నానండి కానీ ఏ మార్పు నాలో రావట్లేదంటే, గుర్తుపెట్టుకో, నువ్వు విత్తిన తర్వాతే నువ్వు ఆ యొక్క పంటను కోస్తావు, విత్తుతున్నప్పుడు కాదు. ఉదాహరణకి, నీవు రైనీ సీజన్లో వర్షాకాలంలో విత్తితే ఆ యొక్క విత్తనము, ఆ యొక్క ఫలాన్ని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావంటే వింటర్ సీజన్లో, చలికాలంలో. వర్షాకాలంలో నువ్వు దాన్ని కొయ్యలేవు, అనుభవించలేవు. అనేక మార్లు మనం తొందరపడతా ఉంటాం. నా జీవితంలో ఏం మార్పు రాలేదు అని నువ్వు వెంటనే మారిపోతావు. మరలా మారొద్దు. కన్సిస్టెంట్గా ఆపకుండా మానకుండా ఆ యొక్క అలవాటును నువ్వు ప్రతిదినము నీ యొక్క జీవితంలో పెంపొందించుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనము ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత నేను ప్రార్థన ప్రారంభించాలని చెప్పి అనుకుంటావు. 5 రోజులు వరుసగా నువ్వు ప్రార్థిస్తావు. 6వ రోజున అనుకుంటావు, ఏంటి నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను కదా, నాలో ఏ మార్పు రావట్లేదు ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 6వ రోజునే ఏం మార్పు రాకపోవచ్చు, కానీ ప్రతిదినము నువ్వు ఎలాగైతే కన్సిస్టెంట్గా ప్రార్థిస్తావో, ప్రతిరోజు కానీ దాన్ని నువ్వు విత్తినట్లయితే దాని యొక్క ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఇది ఎలా ఉంటుందంటే, ఆ యొక్క జిమ్కి వెళ్ళి నాకు 6 ప్యాక్ ఎందుకు రావట్లేదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. జిమ్కి వెళ్ళిన వెంటనే 6 ప్యాక్ రాదు నాయనా. నెలకి 6 ప్యాక్ వచ్చేస్తే అందరూ 6 ప్యాకులతోనే తిరుగుతారు. నెల రోజులకి ఎక్కడ కూడా 6 ప్యాక్ రాదు. దానికి కొంత సమయం పడుతుంది. దానికి నీవు చక్కటి చిన్న చిన్న అలవాట్లను నీవు పెంపొందించుకోవాలి నీ యొక్క జీవితంలో. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరి వలె అవ్వాలని చెప్పి ఆశిస్తున్నావు? నువ్వు ఎవరిలాగా మారాలని చెప్పి ఆశిస్తున్నావు? మనం తీసుకున్న ఆ చిన్న చిన్న
నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ధారిస్తాయి. మనం తీసుకునేటువంటి ఆ యొక్క చిన్న చిన్న నిర్ణయాలు చాలా ప్రభావంగా మార్చివేయబడతాయి. ఈరోజు నా యొక్క ప్రార్థన ఏంటంటే, నువ్వు మంచి వ్యక్తి కింద మార్చవేయబడాలనేటువంటిది. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, నువ్వు మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి అనేటువంటిదే నా యొక్క ప్రార్థన. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రతిరోజు మంచిగా మారటానికి ప్రయత్నించొద్దు. ప్రతిరోజు మంచితనం అనేటువంటి విత్తనాన్ని నీవు విత్తాలి. ప్రతిరోజు మంచితనం అనేటువంటి విత్తనాన్ని నువ్వు విత్తాలి. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆ రీతిగా తర్ఫీదును పొందాలి. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆ రీతిగా ప్రయత్నించొద్దు, ఆ రీతిగా మార్చివేయబడాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను 5 సంవత్సరాల్లో అనుకున్నవన్నీ కూడా సాధిస్తే అప్పుడు నేను సక్సెస్ఫుల్లా అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావేమో. అంతసేపు పట్టదండి నీ సక్సెస్ని డిటర్మైన్ చేయడానికి. ఎంతసేపు పడుతుంది అని నువ్వు ప్రశ్నించవచ్చు. ఎప్పుడు తెలుసా, నీ యొక్క విత్తనం మారిస్తే నీ యొక్క గమ్యాన్ని నువ్వు మార్చుకున్నట్టే. అంటే నీ యొక్క విజయము ఈరోజే నిర్ణయిస్తావు. 5 సంవత్సరాలు పట్టదు. టుడే యు ఆర్ గోయింగ్ టు డిటర్మైన్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్ ఆర్ నాట్. నీవు ఆ యొక్క 5 సంవత్సరాలు తర్వాత అనుభవించాలని చెప్పి నువ్వు వేచి ఉంటున్నావేమో. అవసరం లేదు. ఈ రోజు నుండే ఆ యొక్క విత్తనాన్ని నువ్వు విత్తుతా ఉండు. నీ యొక్క దినదినము చేసేటువంటి ప్రక్రియను నీవు అనుభవిస్తూ ఉంటావు. నీవు ఈరోజు ఏం విత్తుతున్నావు? విశ్వసనీయతను విత్తుతున్నావా? నీతి అనేటువంటి విత్తనాన్ని నీవు ఈరోజు విత్తుతున్నావా? నీవు ఈరోజు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్నవి మానకుండా, ఆపకుండా, తప్పకుండా చేయగలిగేటువంటివి ప్రతిరోజు నువ్వు చేయు. నీ యొక్క చిన్న నిర్ణయాల్లో దేవుణ్ణి నీవు గౌరవిస్తున్నావా? నీ యొక్క చిన్న నిర్ణయాల్లో దేవుణ్ణి నీవు గణపరుస్తున్నావా? నీ యొక్క చిన్న అడుగులలో నీవు దేవుణ్ణి గౌరవిస్తున్నావా అనేటువంటి ప్రశ్నని నువ్వు ప్రశ్నించుకో. నువ్వు అటువంటి విత్తనాన్ని నువ్వు విత్తి రోజు. గుర్తుపెట్టుకో, మోసపోకుడి అనేటువంటి మాటను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుణ్ణి నువ్వు విక్రించలేవు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. మనం దేవుని మోసం చేయలేము, దేవుని ఏమాత్రం మోసం చేయలేం. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నువ్వు విత్తుతున్నావో ఆ యొక్క పంటనే కోస్తూ ఉంటావు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు శిక్షించడు. నీవు విత్తినటువంటి విత్తనం యొక్క ఫలాన్ని నీవు అనుభవిస్తున్నావు. నువ్వు విత్తుతున్నటువంటి విత్తనం యొక్క ఫలాన్ని మాత్రమే దేవునికి ఇస్తాడు. దేవుడు నిన్ను శిక్షించడు. నీవు ఈరోజు ఏ విత్తనాన్ని విత్తుతున్నావు? వాట్ ఈస్ ద సీడ్ దట్ యు ఆర్ సోయింగ్ టుడే ఇన్ యువర్ లైఫ్? నా ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకో, నువ్వు దేనినైతే విత్తుతావో దానినే నీవు కోస్తావు. నీవు విత్తిన దానికన్నా ఎక్కువ పంట నీవు కోస్తావు. మూడవది ఏంటంటే, నీవు విత్తిన తర్వాత మాత్రమే కోస్తావు. ఓపిక పట్టుండు, తొందరపడద్దు. నా జీవితంలో ఏం మార్పు రావట్లేదని చెప్పి నువ్వు నిరాశపడద్దు. ఓపికతో వేచి ఉండు. దేవుడు ఖచ్చితమైనటువంటి ఫలాలని నీ యొక్క జీవితంలో దేవుడు దయచేస్తూ ఉంటాడు. నీ యొక్క కష్టము, నీ యొక్క క్రమశిక్షణ, నీ యొక్క విశ్వసనీయత, నీ యొక్క సాక్రిఫైస్ ఎన్నటికీ వేస్ట్ అవ్వదు. ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఎందుకో తెలుసా? దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. నీ యొక్క క్రమాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. నీ యొక్క విశ్వసనీయతని ఆయన చూస్తూ ఉంటాడు. నీ యొక్క క్రమశిక్షణని ఆయన చూస్తూ ఉంటాడు. దానికి తగిన ఫలితాన్ని నీకు దయచేస్తూనే ఉంటాడు. ఈరోజు ఈ యొక్క పరిస్థితిలో మనము ఈ యొక్క సంఘం ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క ఫ్లాట్లో ప్రారంభమైంది ఈ యొక్క సంఘము. ఈ యొక్క ఫ్లాట్లో ప్రారంభమైనప్పుడు ఇదే క్రమాన్ని, ఇదే క్రమశిక్షణను, ఇదే ఆలోచనలు, ఇదే అలవాటులను నేను పెంపొందించుకొని నేను ఆ దినము నుండే, ఆ సంవత్సరం నుండే పాటిస్తూ వచ్చాను. అందుకే గడిచిన 8 సంవత్సరాలు దేవుడు తన యొక్క విశ్వసనీయతను ఎన్నడూ కూడా తీసివేయలేదు. ఎన్నడూ కూడా ఆయన నన్ను తృణీకరింపబడలేదు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు చిన్న అడుగులు, ప్రతిరోజు చిన్న నిర్ణయాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కోస్తున్నటువంటి ఆ యొక్క పంటతో నువ్వు సంతోషంగా లేవా? ఈరోజు నీవు కోస్తున్నటువంటి ఆ యొక్క ఫలముతో నువ్వు సంతోషంగా లేవా? ఈరోజే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ఎందుకంటే ఆయన నీ యొక్క నీకు కావలసినటువంటి విత్తనం ఆయన ఇవ్వగలడు. ఆ యొక్క విత్తనాన్ని నువ్వేం చేయగలవంటే విత్తగలవు. ఆయన నీకు ఖచ్చితంగా మంచి అలవాట్లను ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క
వాక్యం యొక్క సారాంశము చిన్నగా చెప్పాలంటే, ఒక గిన్నెలో మనం నీరును తీసుకొని ఆ గిన్నెని మనము స్టవ్ మీద పెట్టినట్లయితే, స్టవ్ మీద పెట్టి చక్కటి మంట మనం దానికి ఇచ్చినట్లయితే, ముందుగా ఆ యొక్క నీరు రూమ్ టెంపరేచర్లో ఉంటుంది, 30 డిగ్రీల్లో ఉంటుంది అనుకుందాం. నెమ్మదిగా 40 డిగ్రీలకి వెళ్తుంది, నెమ్మదిగా 50కి వెళ్తుంది, నెమ్మదిగా 60కి వెళ్తుంది, నెమ్మదిగా 80, 90, 100. నా ప్రియ సహోదరి సహోదరుడా, 100 డిగ్రీలకి చేరుకుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ హాట్ బాయిలింగ్ వాటర్. మంచి వేడి ఉన్నటువంటి నీరది. దేవుడు కూడా నీలో అలాగే పనిచేస్తాడు. నెమ్మదిగా నిన్ను వేడిపరుస్తూ ఉంటాడు, నెమ్మదిగా నీ యొక్క అలవాట్లు మారుస్తూ ఉంటాడు, నెమ్మదిగా నీకు ప్రతిదీ సమకూరుస్తూ ఉంటాడు, నెమ్మదిగా నీ యొక్క జీవితాన్ని ఆయన మారుస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ యొక్క వేడి నీరు ఎలాగైతే ఉప్పొంగి పొంగుతుందో నీ జీవితంలో కూడా అలాగే పొంగుతూ ఉంటుంది. ఆ రోజు మనుషులు ఏమంటారో తెలుసా? ఓ నువ్వు చాలా లక్కీ, ఓ నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఓ ఏంటి దేవుడు నీ పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడని జనాలు చెప్తా ఉంటారు. కానీ అది నీ యొక్క లక్కీనెస్ కాదండి, అది నీ యొక్క అదృష్టం కాదండి. నీవు ఎంతో కాలము శ్రమించినటువంటి, క్రమము తప్పకుండా ఆపకుండా చేసినటువంటి ఆ యొక్క విత్తనాన్ని విత్తినటువంటి ఫలాన్ని నీవు ఈరోజు అనుభవిస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క వైవాహిక జీవితం బాలేదా? నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదా? నీ యొక్క ఆత్మీయ జీవితం బాలేదా? నీ యొక్క ఆరోగ్యం బాలేదా? ఏం బాలేదు ఈరోజు నీ జీవితంలో? ఒకసారి నీవు బాలేనటువంటి ఆ యొక్క భాగాన్ని పట్టుకొని, దేవా నీకు సమర్పిస్తున్నానని చెప్పి నీవు ఈరోజు సమర్పించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ నీవు ఆ యొక్క పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు నీ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకోగలవా? ఎందుకో తెలుసా? ఆ యొక్క విశ్వసనీయతకు మారుపేరు యేసయ్య, క్రమశిక్షణకు మారుపేరు యేసయ్య, ప్రేమకు మారుపేరు యేసయ్య, జ్ఞానానికి మారుపేరు యేసయ్య. ఈరోజు ఆ యొక్క యేసయ్య అనేటువంటి విత్తనాన్ని నీ యొక్క హృదయంలో నీవు విత్తినట్లయితే ఖచ్చితమైనటువంటి మార్పును నీవు నీ జీవితంలో చూస్తావు. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాము. నేను మీకు ఒక 2 నిమిషాల సమయం ఇస్తున్నాను. నువ్వు ఈరోజు ఎటువంటి విత్తనాన్ని విత్తడానికి ఇష్టపడుతున్నావు నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. వాట్ కైండ్ ఆఫ్ సీడ్ డూ యూ వాంట్ టు సో టుడే? విశ్వసనీయత అనేటువంటి విత్తనాన్ని నువ్వు విత్తాలనుకుంటున్నావా? లేకపోతే దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి విత్తనాల్ని నువ్వు విత్తుతున్నావా? I don't know what seed you're sowing today, but God says I can give you a good seed. నేను ఈరోజు నీకు మంచి విత్తనాన్ని నేను ఇవ్వగలను, మంచి విత్తనాన్ని ఇవ్వగలను. అపవాది చెప్తా ఉంటుంది, నువ్వు ఎప్పుడు నుండో ప్రయత్నిస్తున్నావు, ఆపివేసి ఎప్పుడు నుండో ప్రయత్నిస్తున్నావు, నీ వల్ల కాదది, ఎప్పుడు నుండో చేస్తున్నావు, నీ వల్ల కాదది అపవాది చెప్తా ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక నిన్ను దేవుడు విత్తమంటున్నాడు. ఎడతెగక ఆపకుండా మానకుండా నీవు ఆ యొక్క ప్రయత్నాన్ని ప్రయత్నించు. దేవుడు ఖచ్చితమైనటువంటి మార్పులను నీ జీవితంలో నీకు ఆయన చేకూరుస్తాడు. ఒకరోజు వస్తుంది పంట కోసే సమయము, ఆ యొక్క పంటను అనుభవించేటువంటి సమయం వస్తుంది. ఆ రోజు నువ్వు సంతోషపడదు. కానీ ఈరోజు నీవు నీ యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇందాక చెప్పినట్టు నీవు పుట్టినప్పుడు నీ యొక్క తల్లిదండ్రుల వలె ఉంటావేమో, కానీ నీవు మరణించినప్పుడు మాత్రము నీ అలవాట్లను పోలి ఉంటావు, నీ అలవాట్లను పోలి ఉంటావు. యూ విల్ లుక్ లైక్ యువర్ పేరెంట్స్ వెన్ యూర్ బోర్న్, బట్ యూ విల్ లుక్ లైక్ యువర్ హ్యాబిట్స్ వెన్ యూ డై. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి అలవాట్లను నీ జీవితంలో పెంపొందించుకుంటున్నావు? అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను మనం ముగిద్దాం. ఒకవేళ ఈ యొక్క గదిలో నీవు ఉన్నట్లయితే, దేవా నా జీవితం మార్చు, దేవా నేను కోసే పంట నాకు నచ్చట్లేదయ్యా, దేవా ఈ యొక్క పంటను నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని నీవు ఈ యొక్క హాల్లో ఉన్నట్లయితే నీ యొక్క హృదయాన్ని ఒకసారి దేవునికి సమర్పించుకోగలవా? కెన్ యూ జస్ట్ సబ్మిట్ యువర్ హార్ట్ టు గాడ్ టుడే? దేవా, ఆత్మీయమైనటువంటి రూపాంతరమును నేను పొందుకోవాలనుకుంటున్నానయ్యా. ప్రవర్తనను మాత్రమే మార్చుకోవాలనుకోవట్లేదు, ఆత్మీయమైనటువంటి రూపాంతరాన్ని పొందుకోవాలనుకుంటున్నాను.
యేసయ్య అనేటువంటి విత్తనాన్ని నా యొక్క హృదయంలో నేను నాటుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. నా యొక్క పాత జీవితాన్ని నేను విడిచి నూతన జీవితంలోకి నేను ప్రవేశించాలనుకుంటున్నాను. యేసుక్రీస్తులో నేను ఒక నూతన సృష్టిని అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా, నా యొక్క పాత అలవాట్లు ఏమాత్రము ప్రభావితం చేయకుండా నూతన అలవాట్లు ప్రభువా, నేను గణపరిచే అలవాట్లను, నేను గణపరిచేటువంటి అలవాట్లను నేను పెంపొందించుకోవడానికి సహాయం చేయను. ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ మార్పును కోరుకుంటున్నట్లయితే నీ యొక్క రైట్ హ్యాండ్ని చేయి పైకెత్తి దేవునికి చూపించు. దేవా, నీవు నా జీవితాన్ని మార్చని చెప్పి అడుగు. దేవా, నీవు నా జీవితాన్ని మార్చు, నిన్ను నా స్వంత రక్షకుడి కింద అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తును నువ్వు ఇంకా నీ యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరించలేకపోయినట్లయితే అడుగు దేవుని, దేవా నేను నా యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను ఎప్పటి నుండో క్రైస్తవుడినే ప్రభువా, నేను పుట్టుకతో క్రైస్తవుడినే. కానీ ప్రభువా, ఆ యొక్క వ్యక్తిగత అనుభవంనైనా నేను అనుభవించలేదు. కానీ ఆ యొక్క వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని నేను అనుభవించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తిగత ఫలాలని నేను అనుభవించాలని ఆశపడుతున్నాను. దేవా, నేను విత్తేటువంటి విత్తనాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు చేంజ్ ద సీడ్ దట్ ఐఎమ్ సోయింగ్ టుడే. స్మాల్ చేంజెస్, చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న వ్యత్యాసాలు, చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న కోరికలు. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవ మాట్లాడినటువంటి యొక్క వాక్యమునైనా దేవా, ఈ యొక్క బలమైనటువంటి వాక్యం ప్రభువా, దేవా మా యొక్క బలమైనటువంటి అలవాట్లను ప్రభువా చిన్న చిన్నగా ప్రతిదినము మార్చుకునేటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్తుందని నమ్ముతున్నాను. దేవ, ప్రతిదినమునైనా ఒకవేళ ప్రభువా మేము గంట సేపునైనా ఆ యొక్క లైంగిక ఆలోచనలతో మేము గడుపుతున్నట్లయితే దేవ, ప్రతిదినమునైనా మేము దాన్ని క్రమముగా ఆ యొక్క సమయాన్ని తగ్గించుకుంటూ ప్రభువా నీ సన్నిధిలోకి నిన్ను గణపరచడానికి సహాయం చేయి దేవా. ఒకవేళ మాలో వ్యసనాలు ఉన్నట్లయితే ప్రభువా, దేవా మందు అని, సిగరెట్లని, దేవా డ్రగ్స్ అని, దేవా రకరకాల అలవాట్లు ప్రభువా మాలో ఉన్నట్లయితే దేవా, ఆ యొక్క అలవాట్లను ప్రభువా నెమ్మదిగా ప్రభువా మేము మానుకుంటూ తగ్గించుకుంటూ ప్రభువా నీ సన్నిధిని మేము మాలో పెంచుకుంటూ ఉండడానికి సహాయం చేయము దేవా. మా అలవాట్లు మమ్మల్ని తీసుకెళ్తాయి, మా యొక్క గమ్యాన్ని చేరుస్తాయి అనేటువంటి సత్యాన్ని ప్రభువా మేము ఈరోజు నేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మేము ఇప్పుడు విత్తుతున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క పంటను మేము అనుభవిస్తామనేటువంటి సత్యాన్ని నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించు దేవా. వారు చేసినటువంటి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమయ్యా దేవా. వారు విత్తినటువంటి ఆ యొక్క విత్తనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నూరంతల ప్రతిఫలాన్ని ప్రభువా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.